ఎడ్యుకేషన్ మరియు స్కాలర్‌షిప్‌తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. అమెరికా అంటే అవకాశాల గని, ఉద్యోగాలకు నెలవు. అమెరికాను ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, సూపర్ పవర్ నేషన్ అని అంటారు. అలాంటి అమెరికాలో పరిస్థితులు ఏమీ బాలేవు. అమెరికాలో ఇప్పుడు ఉద్యోగం అంత ఈజీగా లేదు అంటున్నారు. చాలా మంది భారత్ నుంచి అవకాశాల కోసం అమెరికా వెళ్ళిన ఉద్యోగులు నెలలు తరబడి వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగాలు దొరక్క దీనికి తోడు అమెరికాలో స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలిపోతున్నాయి. వీటి ప్రభావంతో ప్రపంచ మార్కెట్లు కూడా ఇప్పుడు కింది చూపులు చూస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ద్రవ్యోల్బణం అదుపు లేకుండా పెరిగిపోతుంది. అమెరికాలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులు రానున్నాయా అంటే అవుననే చెప్తున్నారు. మరోవైపు పలు బ్యాంకుల వడ్డీలు బట్టే రేటు పెంచడంతో ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేసేందుకు రుణ రేటు బెంచ్ మార్క్ ను 0.75% పాయింట్లు పెంచింది. అమెరికా ఫెడరల్ రిజర్వులపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దాదాపు 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వడ్డీ రేట్లను పెంచారు. 1994 నవంబర్ అనంతరం మొదటిసారి 75 బేస్ పాయింట్ల పెరుగుదల నమోదు కావడంతో సామాన్య ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాలా రోజులుగా నిరుద్యోగం రేటు 3.6%గా కొనసాగుతోంది. అమెరికాలో 70% స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడతారు. కానీ స్టాక్ మార్కెట్లు నష్టపోతే దేశ ప్రజలంతా నష్టపోతారు. క్రెడిట్ కార్డు రుణాల చెల్లింపులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ప్రపంచంలో ఉన్న మిత్ర దేశాలకు సైనిక చర్య అవసరమైనప్పుడల్లా అమెరికా అండగా ఉంటుంది. దీనిపై కూడా అమెరికా జాతీయ రక్షణ మాజీ సలహాదారు కూడా హెచ్చరించారు. ఇతర దేశాల మధ్య జరిగే యుద్ధాల్లో పాల్గొనడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టం వస్తోందని కాండోలీజా రైస్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం, ఇరాక్ కువైట్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ యుద్ధంలో కూడా అమెరికా జోక్యం చేసుకుంది. ఇరాక్ సిరియా యుద్ధంలో పాల్గొంది. అమెరికాలో రోజు రోజుకు ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతుందని విశ్లేషిస్తున్నారు. ఇండియన్స్ ఉద్యోగాల కోసం వెతికి ఇండియా తిరుగుముఖం పడుతున్నారు. అక్కడ బతకడానికి అనుకూల పరిస్థితులు లేవు అంటున్నారు. గతంలో అమెరికా అన్న ఆ దేశానికి వెళ్ళి ఉద్యోగం చేయాలన్నా చాలా క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని చెబుతున్నారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా అమెరికా ఆర్థిక పరిస్థితి, దేశ విధానాలను పటిష్టం చేయాలని కోరుతున్నారు. అమెరికాను మళ్ళీ సూపర్ నేషన్గా తీర్చిదిద్దాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు.